బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ తప్పడం లేదు. తమ అభ్యర్థిగా మీరా కుమార్ను ప్రకటించాయి యూపీఏ పక్షాలు. కొద్దిసేపటి క్రితం పార్లమెంట్లో విపక్షాలు సమావేశమయ్యాయి. ఈ మీటింగ్కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, ప్రతిపక్షంలో ఉన్న 16 పార్టీల నేతలు ఈ మీటింగ్కి హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ తప్పడం లేదు. తమ అభ్యర్థిగా మీరా కుమార్ను ప్రకటించాయి యూపీఏ పక్షాలు. కొద్దిసేపటి క్రితం పార్లమెంట్లో విపక్షాలు సమావేశమయ్యాయి. ఈ మీటింగ్కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, ప్రతిపక్షంలో ఉన్న 16 పార్టీల నేతలు ఈ మీటింగ్కి హాజరయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థుల కోసం గోపాలకృష్ణ గాంధీ, ప్రకాష్ అంబేద్కర్లను కామ్రేడ్లు అనుకున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం మీరా కుమార్ షిండేలను అనుకుంది. అయితే సుదీర్ఘ చర్చల తర్వాత మీరా కుమార్ను ఫైనల్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ తప్పడం లేదు. తమ అభ్యర్థిగా మీరా కుమార్ను ప్రకటించాయి యూపీఏ పక్షాలు. కొద్దిసేపటి క్రితం పార్లమెంట్లో విపక్షాలు సమావేశమయ్యాయి. ఈ మీటింగ్కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, ప్రతిపక్షంలో ఉన్న 16 పార్టీల నేతలు ఈ మీటింగ్కి హాజరయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థుల కోసం గోపాలకృష్ణ గాంధీ, ప్రకాష్ అంబేద్కర్లను కామ్రేడ్లు అనుకున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం మీరా కుమార్ షిండేలను అనుకుంది. అయితే సుదీర్ఘ చర్చల తర్వాత మీరా కుమార్ను ఫైనల్ చేశారు. మీరా కుమార్ గతంలో లోక్సభ స్పీకర్గా పనిచేశారు. ఈమె దళిత మహిళ కావడంతో రాష్ట్రపతి పోటీ ఇంట్రెస్టింగ్ గా మారనుంది. మీరా కుమార్ బీహార్కు చెందినవారు. ఇంకిన్ని విషయాలు భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, మీరా కుమార్ ఎంపికల విపక్షాల వ్యూహం ఏంటి? మీరా కుమార్ ఎంపిక వెనుక రామ్నాథ్ కోవింద్ ను సెలెక్ట్ చేసిన తర్వాత విపక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రామ్నాథ్ కోవింద్ కు సపోర్ట్ చేయాలా లేక వేరే క్యాండిడేట్ ను నిలబెట్టాలా అన్న అంశంపై కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటూ మెజారిటీ పార్టీలు పోటీ పెట్టాల్సిందేనని నిర్ణయించాయి. ముఖ్యంగా లెఫ్ట్ పార్టీ సిపిఐ మాత్రం ఖచ్చితంగా మనం పోటీ పెట్టాల్సిందే, ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నిక అనేది రాజకీయపరమైన ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా పోటీ పెట్టాల్సిందని పట్టుబట్టాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ పెట్టేందుకే మొగ్గు చూపింది. సో ఇవాళ అన్ని పార్టీలు సమావేశమై మీరా కుమార్ ను క్యాండిడేట్ గా నిర్ణయించాయి. ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ దళితుడు కాబట్టి మరో దళితుడినే క్యాండిడేట్ గా పెడితే కనుక ఎటువంటి వ్యతిరేకత రాదన్న ఉద్దేశంతో మీరా కుమార్ ను క్యాండిడేట్ గా డిక్లేర్ చేసింది. ఈ నిర్ణయం తోటి విపక్షాల్లో ఇప్పటికే రామ్నాథ్ కు సపోర్ట్ ఇచ్చిన పార్టీలు నిర్ణయం మార్చుకునే ఛాన్స్ ఉందా? ఎస్, అంటే విపక్షాల్లో మనం చూడాల్సి ఉంది. మొత్తం 18 పార్టీల్లో ఆల్రెడీ జనతాదళ్ యునైటెడ్ అంటే నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ కు మద్దతు ప్రకటించింది. సో నితీష్ కుమార్ ఇంతకుముందే నిన్ననే సోనియా గాంధీతో ఫోన్ లో మాట్లాడారు. రామ్నాథ్ కోవింద్ కు వ్యతిరేకంగా క్యాండిడేట్ పెట్టొద్దు, ఆయన వ్యతిరేకించేందుకు మనకు ఎటువంటి కారణం కూడా కనబడట్లేదు, ఎటువంటి మచ్చ లేదు కాబట్టి ఆయనకు సపోర్ట్ ఇద్దామని చెప్పారు. బట్ కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ ఇవాళ సమావేశమైన మిగతా పార్టీలు కానీ నిర్ణయం తీసుకున్నాయి. సో జేడీయూ అయితే ఆల్రెడీ ప్రకటించింది, అది మళ్ళీ వెనక్కి వస్తుందని అయితే చెప్పలేం. అయితే కొన్ని పార్టీలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, మాయావతి ఏమన్నారంటే ఆ రోజు రామ్నాథ్ కోవింద్ లో మేము వ్యతిరేకించాం దళితుడు కాబట్టి, కానీ ఇంతకంటే మంచి క్యాండిడేట్ ఉంటే మాత్రం
మేము దళితుడు క్యాండిడేట్ ఉంటే మాత్రం సపోర్ట్ చేస్తామన్నారు. సో ఇప్పుడు బీఎస్పీ తర్వాత ఇటువంటి పార్టీలు, సమాజ్వాదీ పార్టీ, ఇటువంటి పార్టీల వ్యూహం ఎటువైపు ఉంటుంది, ఎన్సీపీ ఎటువైపు ఉంటుంది అనేది చూడాల్సింది. కానీ కాంగ్రెస్ కానీ, లెఫ్ట్ కానీ, రాష్ట్రీయ జనతాదళ్ కానీ ఏవైతే బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయో ఆ పార్టీలు అయితే ఖచ్చితంగా మీరా కుమార్ కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నెంబర్ గేమ్ చూసుకుంటే ఆల్రెడీ 60% పైగా రామ్నాథ్ కోవింద్ కు మద్దతు ఉంది. కానీ మేము బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నాం. ఒకవైపు దళితుల మీద దాడులు చేస్తూ, ఇంకోవైపు దళితుడు క్యాండిడేట్ పెట్టి పాపాలని కడిగేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. అందుకు ప్రొటెస్ట్ గానే క్యాండిడేట్ ను పెడుతున్నాం. అందులో మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమార్ గతంలో లోక్సభ స్పీకర్ కూడా పనిచేశారు. క్యాండిడేట్ ప్రొఫైల్ కూడా బాగుంది కాబట్టి ఇంకా ఏవైనా పార్టీలు ఇప్పటికే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చిన పార్టీలు తమ వైపు వస్తాయేమో అని చూస్తున్నారు. కానీ అది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సపోర్ట్ అనౌన్స్ చేసిన పార్టీలు న్యూట్రల్ పార్టీలు, టీఆర్ఎస్ కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ, లేకపోతే అన్నాడీఎంకేలోని 2 ఫ్యాక్షన్స్ కానీ, ఇవన్నీ ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాయి. అవి మళ్ళీ ఇటువైపు వస్తాయని అయితే అనుకోలేదు. అయితే ఉన్న పార్టీల్ని కాపాడుకుంటే ఇప్పుడు చాలు. యూపీఏ నేతృత్వంలో ఏదైతే పార్టీస్ ఉన్నాయో ఆ పార్టీలన్నింటినీ కాపాడుకుని ఆ ఓట్లన్నీ సాలిడ్ గా వేసుకున్నా ప్రతిపక్షం ఒక యునైటెడ్ గా ఉంది. ప్రతిపక్షం అంతా ఐక్యంగా ఉంది. 2019లో మేము బీజేపీకి వ్యతిరేకంగా అంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తాం, అంతా వ్యతిరేకంగా పోరాడతామన్న ఒక మెసేజ్ అయితే ఇవ్వచ్చు అని భావిస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు మీరా కుమార్ ను క్యాండిడేట్ గా డిక్లేర్ చేశారు. స్పందన. థ్యాంక్ యూ భరత్.